శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవులైనటువంటి శ్రీ రామకృష్ణ వారికి, శ్రీ శారదామాతకు, స్వామి వివేకానందుల వారికి నాకు నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. కాంతికిరణాలు ఛానల్ ద్వారా భగవత్ స్వరూపులైన మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియచేసుకుంటున్నాను. మనము కిందటి భాగంలో గీతా గంగా గోవిందుడు అనేటువంటి విషయాల గురించి చక్కటి విషయాలు చెప్పుకున్నాము. ఈ భాగంలో కూడా మనము స్వామి జ్ఞానదానంద తన యొక్క వ్యాసంలో గీతా గంగా గోవిందుడు గురించి చెప్పినటువంటి విషయాల్ని, మరికొన్ని విశేషాలని నేను ఇప్పుడు మీ ముందర పొందుపరుస్తున్నాను. స్వామి జ్ఞానదానంద తన యొక్క వ్యాసంలో చక్కటి విషయాల్ని తెలియచేశారు ఈ గీతా గంగా గోవిందుడు గురించి. ఆ విషయాలు, మరికొన్ని విశేషాలు మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఆదిశంకరాచార్యుల వారు తన శిష్యులకు అభయం ఇస్తారు. ఏమని అభయం ఇస్తారు? తన యొక్క భజగోవింద శ్లోకంలో ఆయన ఈ విధంగా చెప్తారు. భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అని ఆదిశంకరాచార్యుల వారు తమ యొక్క శిష్యులకి ఈ విధంగా చక్కగాను అభయమిస్తారన్నమాట. ఆయన ఏమంటారు? భగవద్గీత కొంచెమైనా భగవద్గీతని చదివి గంగాజలం ఒక బొట్టైనా తాగి ఒక్క మారైనా మురారిని పూజించి భజించినట్లయితే అటువంటి వాణి గురించి యముడు ఎటువంటి చర్చ చేయడు అని శ్రీ శంకరాచార్యుల వారు తమ యొక్క శిష్యులకి ఈ విధంగా అభయమిస్తారన్నమాట. ఈ విషయాన్ని మనం చక్కగా కిందటి భాగం నుంచి చెప్పుకుంటున్నాము. గీతా గంగా గోవిందుడు ఇవేమిటవి? ఇవి తారక మార్గాలు. ఇహల్లోనూ పరంలోనూ మనం తరించడానికి ఈ మూడు కూడా చక్కటి తారక మార్గాలు అన్నమాట. మన జీవితాన్ని ఆద్యంతము సుసంపన్నం చేసుకోవడానికి ఈ మూడు ముఖ్య మార్గాలు ఈ మూడు కూడా చక్కటి ముఖ్య మార్గాలు. ఈ మార్గాన్ని కనుక మనం అనుసరించినట్లయితే కనుక మన జీవితాన్ని మనం ఎంతో చక్కగా పండించుకోవచ్చు, సుసంపన్నం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ భాగాల్లో గీత గురించి ముందర చెప్పుకుందాం. ఈ గీత గంగా గోవిందుడు అనేటువంటి విషయాల గురించి విడివిడిగా మనం కొంతగా చెప్పుకుందాము. స్వామి జ్ఞానదానంద తన వ్యాసంలో ఏ విధంగా పొందుపరిచారో ఆ విషయాల్ని కూడా మనం ఇప్పుడు చక్కగా చెప్పుకుందాము. గీత జ్ఞానామృతం. జ్ఞానమంతా, గీతలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. మన లౌకిక జీవితానికి, పారమార్థిక జీవితానికి కూడా కావలసినటువంటి జ్ఞానమంతా కూడా ఈ గీతలో పొందుపరిచి ఉందన్నమాట. అయితే ఇది ఒక అమూల్య జ్ఞానోపదేశం. భగవద్గీత అంటే ఏమిటి? భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్య జ్ఞానోపదేశం అది కాకుండా మనం ఇది తెలుసుకోవాలి. ఇది అధ్యయన ప్రధానమైందే కాదు, అభ్యాస ప్రధానమైంది. అంటే మనం ఏమనుకుంటాం? భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు అని అనుకుంటాం. భగవద్గీత అధ్యయనం చేయడం అవసరమే అయినప్పటికీ కూడా ఇది అధ్యయన ప్రధానమైంది కాదు. ఇది అభ్యాస ప్రధానమైంది. మనం తప్పకుండా తెలుసుకోవాలి ఏమిటంటే ఇది అధ్యయనం చేసి మనం దాన్ని అభ్యాసంలోకి తెచ్చుకోవాలి, అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి, ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అది కాకుండా ఈ యొక్క భగవద్గీతకి విషాదాన్ని కూడా యోగంగా మార్చే శక్తి ఉందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఏం చేశాడు? అర్జునుడిని నిమిత్తమాత్రుగా తీసుకుని మనందరికీ అర్జున్ని ప్రతినిధిగా నిలిపి మనందరి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క గీతోపదేశాన్ని, భగవద్గీతని మనందరికి కూడా అందించారన్నమాట. అది కాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఇది ఉపదేశించాడు? అతి క్లిష్ట సమయమైనటువంటి కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఈ భగవద్గీతని పార్థుడికి బోధించాడు. అయితే అప్పుడు ఒకే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 2 వర్గాలున్నాయి. కానీ ఈనాడు మన జీవితాన్ని చూసుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు మన జీవితంలో రోజుకో యుద్ధంలా ఉంటుంది, క్షణానికో కురుక్షేత్రం. మన మనస్సులో లెక్కలేని శత్రు సమూహాలు ఉన్నాయి. మనం ఎన్నో సమస్యలతో మనం పోరాడుతున్నాం. వీటన్నిటికీ కూడా పరిష్కారాలు ఆనాడే 18 అధ్యాయాలుగా పరమాత్ముడు ప్రవచించాడు.
అయితే ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో సమస్యలతో మనం రోజు పోరాడుతున్నాం. ఈ సమస్యలకు అన్నిటికీ కూడా ఈ 18 అధ్యాయుల్లో పరమాత్ముడు చక్కటి పరిష్కార మార్గాలు ప్రవచించి చెప్పాడు. అన్ని పరిష్కార మార్గాలను మనకు సూచించి చెప్పాడు అనమాట. మన యొక్క భగవద్గీతని చదివినట్టయితే కనుక మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి కష్టాలన్నిటికి కూడా మనకి ఎక్కడో ఒకటి చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట. ఆ విధంగా అయితే ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా భగవద్గీతను మించినటువంటి వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు. వ్యక్తిత్వ వికాస పుస్తకం అంటే ఏది? భగవద్గీత ఒకటే. దాన్ని మించినటువంటి పుస్తకం ఏదీ లేదు. ఎంతటి మేధావి ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని రాసినా కూడా అందులో ఆ భగవద్గీతలో తప్ప వేరేది లేదు. మనం ఎన్నో పుస్తకాలు చూడండి, మేధావులు ఎంతోమంది వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాస్తున్నారు. వారందరూ రాసేది అవన్నీ ఎక్కడికి వెళ్తుంది? అవన్నీ భగవద్గీతకే చేరతాయి. నదులన్నీ చేరి సముద్రంలో ఎలా కలుస్తాయో, ఎలా మేధావులందరూ కూడా వాళ్ళు రాసేటటువంటి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆఖనవి భగవద్గీతలోనివి అని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ఈరోజు లక్షలాది ప్రతులు అమ్ముడుపోతున్నాయి. దేశ విదేశాల్లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ కూడా అమ్ముడిపోతున్నాయి. అయితే అటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ కూడా అవేమిటవి? భగవద్గీత యొక్క వ్యాఖ్యానానికి వివిధ రూపాలే అని మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా భగవద్గీతకి వివిధ వ్యాఖ్యాన రూపాలే అని మటుకు మనం తెలుసుకోవాలన్నమాట. అది కాకుండా స్కాంద పురాణాల్లో ఏమంటోంది? స్కాంద పురాణం ఏమంటోంది? గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం ఎత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేద శాస్త్ర సునిశ్చితం అంటోంది స్కాంద పురాణం. అంటే ఏమిటి? భగవద్గీత సారం సర్వశాస్త్రాల సారమే ఉంది, సునిశ్చితమైన చక్కని సిద్ధాంతమే ఉంది. ఇది వేదాల సారం చేత, బ్రహ్మజ్ఞానం చేత నిశ్చితమైన రూపం వలన విరాజితమవుతోంది అని స్కాంద పురాణం చెప్తోందన్నమాట. భగవద్గీత తీసుకుంటే సర్వశాస్త్రాల సారం దాంట్లో ఇమిడి ఉంది. చక్కటి సిద్ధాంతాలన్నీ కూడా దాంట్లో తెలియజేసి పడి ఉన్నాయి. మన జీవితాలను ఎలా దిద్దుకోవాలో అటువంటి చక్కటి సిద్ధాంతాలన్నీ కూడా దాంట్లో తెలియజేసి ఉన్నాయి. సకల వేదాలన్నీ కూడా చదవవలసిన మనం ఈ రోజుల్లో చదవగలమా? వేదాలన్నీ కూడా చదవడం చాలా కష్టం. అయితే అటువంటి వేద సారం అంతా కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే మనం భగవద్గీత చదివితే కనుక చక్కగా ఆ వేదాల సారం అంతా కూడా దాంట్లో ఇమిడి ఉంది. బ్రహ్మజ్ఞానం చేత నిశ్చితమైంది. అది ఏమిటి? బ్రహ్మజ్ఞానంతో నిండి ఉందన్నమాట. ఆ యొక్క భగవద్గీతలో బ్రహ్మజ్ఞానంతో అది నిండి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా స్కాంద పురాణాలు ఈ విధంగా భగవద్గీత గురించి చెప్పబడి ఉందన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం అంతటి మహత్తర బోధని మనం ఏం చేస్తున్నాం? జీవితంలో భాగంగా చేసుకోవటంలో మాత్రం ఎంతో విఫలమవుతున్నాం. జీవితంలో మనం ఏం చేయాలి? ఇది ఒక భాగంగా మనం తీసుకోవాలి. ఎప్పుడో అప్పుడు వీలున్నప్పుడు అని కాదు, కొంతలో కొంత మనం చక్కగా ఎప్పుడైనా కూడా భగవద్గీత పుస్తకాలు ఒక్క శ్లోకమైనా, రోజుకో శ్లోకమో ఒక అర శ్లోకమో చదవడము, దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అనే విశేషాన్ని మటుకు మనం ఈ రోజుల్లో మనం మర్చిపోతున్నాం. అయితే మనం ఎంతో విఫలమవుతున్నాం. ఈ యొక్క మహత్తర బోధని మన జీవితంలో మనం ఆకళింపు చేసుకోలేకపోతున్నాం. పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? పిల్లల చేతిలో సినిమా పత్రిక ఉన్నా వాళ్ళు బాధపడరు. ఈ రోజుల్లో పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? పిల్లల చేతిలో ఒక సినిమా పత్రిక ఉంటే కూడా వాడు బాధపట్టలేదు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతా పుస్తకం మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటే చాలా భయపడిపోతున్నారు. ఏమనుకుంటున్నారు? వాళ్ళ బ్రతుకునంతా వాడు పాడు చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు సన్యాసుల కింద తీర్చిదిద్దబడతారు అనుకుంటున్నారు. వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేటువంటి భావనలో ఉన్నారు. పెద్దలు కూడా ఆ విధంగా ఉన్నారు. కాకపోతే పెద్దలు కానీ పిన్నలు కానీ అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన బ్రతుకులని విశేషంగా మలుచుకోవాలి, చక్కటి ముగింపు పలకాలి అంటే మట్టుకు మనము భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి భగవద్గీత అధ్యయనం మనం తప్పకుండా చేయాలి. అది అభ్యాసంలోకి తెచ్చుకోవాలి. అది కాకుండా ఈ యొక్క భగవద్గీత
భగవంతుడు చెప్పినటువంటి సూత్రాల సమాహారము అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. చక్కటి సూత్రాలు దాంట్లో సూచింపబడి ఉన్నాయి మన జీవితాన్ని మనం సుసంపన్నం చేసుకోవడానికి. అందుకోసని భగవద్గీత అంటే మరి ఏదో కాదు, చక్కటి సూత్రాల సమాహారము, భగవంతుడు అందించినటువంటి చక్కటి సూత్రాల సమాహారము అని మనం తెలుసుకోవాలన్నమాట. అది కాకుండా భగవాన్ శ్రీ రామకృష్ణులు కూడా ఏమంటారంటే భగవద్గీత సకల శాస్త్రాల సారం అని చక్కగా ఆయన తన శిష్యులకి తెలియజేస్తూ ఉండేవారన్నమాట. శాస్త్రాలన్నీ కూడా చదవలేకపోయినప్పటికీ మనం చక్కటి విషయాలు ఈ యొక్క భగవద్గీతని వేద సారాన్ని అందిస్తోంది. భగవద్గీత శాస్త్రాల సారం అందిస్తోంది. భగవద్గీతను చదివితే కనుక మనకి విషయాల్ని కూడా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకుని మన జీవితంలో మనం కనుక అధ్యయనం చేయడమే కాకుండా అభ్యాసం చేసినట్లయితే కనుక మన జీవితాన్ని మనం పండించుకోవచ్చు. ఈ యొక్క భగవద్గీత పారాయణ వల్ల, భగవద్గీతలోని విషయాలను తెలుసుకోవడం వల్ల అని ఇప్పటికైనా కూడా మనం అర్థం చేసుకుని ఇక ముందర మనము మన పిల్లల చేత వీలుంటే వారానికి ఒక పద్యమో 2 పద్యాలు, 2 శ్లోకాలు, ఒక శ్లోకమో 2 శ్లోకాలు, లేకపోతే శ్లోకంలో సగం శ్లోకమైనా సరే పిల్లల చేత మెల్లిమెల్లిగా అధ్యయనం చేయవలసిన, వాళ్ళ చేత చదివించవలసిన బాధ్యత అందరికీ ఉంది అని మనం తెలుసుకుని మన జీవితాన్ని మనం చక్కగా సుసంపన్నం చేసుకుందాము అని ఇటువంటి విషయాలని కూడా మనం చక్కగా ఈరోజు మనం చెప్పుకున్నాం భగవద్గీత గురించి. ఇప్పుడు పుణ్యనది భాగీరథి, అయితే గంగానది. భాగీరథి అంటే ఏమిటి? భాగీరథి అంటే గంగానదే. అయితే ఈ భాగీరథి గంగానది ఏమిటిది? పరమాత్ముడి ప్రత్యక్ష స్వరూపమే అని మనం తెలుసుకోవాలి. పరమాత్ముడి యొక్క ప్రత్యక్ష స్వరూపం అంటే గంగానదే. అలాంటి గంగాజలాన్ని బిందువంత సేవించినా కూడా మనం యమధర్మరాజు బారి నుంచి తప్పించుకుంటాము అనేటువంటి విషయం మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ భావన వెనుక పరమార్థం వేరుగా ఉంది. ఏంటది? గంగ జ్ఞానానికి చిహ్నం. గంగ అంటే ఏమిటి? అది జ్ఞానానికి చిహ్నం. అలాంటి జ్ఞానజలాన్ని సేవించిన వారికి ఈ లోకంలో బంధనం ఉండదు. అంటే జ్ఞానమయం. గంగ అంటే జ్ఞానమయం. ఒక బొట్టైనా తాగు, గంగలోని జలం ఒక బొట్టైనా తాగు అంటే ఏమిటి? అంటే కొంతమైనా ఈ జీవితంలో మానవ జన్మ ఎత్తినందుకు కొంతైనా మనం జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, జ్ఞానం పొందవలసిన అవసరం ఉంది, చక్కటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన వేదాల్లో, శాస్త్రాలలో నిక్షిప్తమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కొంతైనా జ్ఞానాన్ని పానం చేయంటే అది జ్ఞానం. అంటే గంగ చాలా పవిత్రమైనది అని చెప్పేసి మనం అక్కడ గంగలో వెళ్ళి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఎన్నిసార్లు మునిగినప్పటికి కూడా మనలో ఎటువంటి మార్పు రాదు. మనం అది కాకుండా 10 సార్లు గంగలో మునిగితే ఆ గంగను మనం కలుషితం చేసిన వాళ్ళం కూడా అవుతాం. అంటే మన గంగ అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి? జ్ఞానం అన్నమాట. జ్ఞానామృతం. అది జ్ఞానామృతం. అటువంటి జ్ఞానాన్ని మనం వడయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని దీని యొక్క అర్థం అన్నమాట. జ్ఞానానికి చిహ్నం గంగ. అటువంటి జ్ఞాన జలాన్ని సేవించిన వారికి ఈ లోకంలో బంధం ఉండదు. జ్ఞానం ఉంటే ఏమవుతుంది? అజ్ఞానం తొలగిపోతుంది. మనలో ఉన్న చీకట్లు పోవాలంటే ఏమిటి? మనం జ్ఞానాన్ని బడేయాలి. చీకట్లు పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. ఆ విధంగా అప్పుడు మనకు బంధనం కూడా ఉండదన్నమాట. బంధం లేకపోతే ఏమవుతుంది? మమకారాలు అన్నీ కూడా సడలిపోతాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి? మనకి మరుజన్మ భయాలు కూడా తొలగిపోతాయి. జ్ఞానం రావడం వల్ల ఏమవుతుంది? బంధనాలు తొలగిపోతాయి. బంధనాలు తొలగడం వల్ల మమకారాలు కూడా సడలిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనలో మార్పు వచ్చిందనుకోండి, జ్ఞానం వల్ల మార్పులు వస్తే మనకి మరుజన్మ భయాలు కూడా అడుగంటిపోతాయి. అలా ఆత్మ పరమాత్మలో లీనమైపోతే యమధర్మరాజుతో మనకి పనే ఉంది? పనే లేదు. యమధర్మరాజుతో మనకి పనే లేదు. అంటే ఎప్పుడైతే కనుక మనం ఈ బంధాల నుంచి, మమకారాల నుంచి, ఇవన్నిటి నుంచి మనం బయటపడతామో, ఎలా గంగా అంటే ఒకటి జ్ఞానస్వరూపం. అది ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం బడిసామో మన మమకారాలకి, బంధానికి దూరం అవుతామో అప్పుడు మనకి మరుజన్మ భయాలు కూడా ఉండవు. అప్పుడు మనం యమధర్మరాజు కూడా మనం భయపడవలసిన అవసరమే లేదు. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని ఈ విధంగా చక్కటి గంగ గురించి విషయాల్ని కూడా ఈ విధంగా ఇక్కడ పొందుపరిచి ఉన్నాయన్నమాట. అది కాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు?
శ్రోతసామస్మి జాహ్నవి అన్నారు. అంటే ఏమిటి? నదులలో గంగను తానేని తన విభూతి యోగంలో వెల్లడించారు శ్రీకృష్ణ పరమాత్మ. గంగా అంటే ఏమిటి? గంగా అంటే శ్రీకృష్ణ పరమాత్మయే. గంగా అంటే శ్రీకృష్ణ పరమాత్మయే తన విభూతులు చెప్పాడు. విభూతి యోగంలో ఆయన తన యొక్క విభూతులు తెలియజేస్తూ నదులన్నిటిలో గంగా నది తాను, జాహ్నవి నది తాను అని తెలియజేశారు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా గంగని ఏం చేశారు? తన యొక్క తల మీద పెట్టుకున్నాడు గంగని. అంటే ఏమిటి? పరమేశ్వరుడు గంగను జ్ఞానానికి గుర్తుగా తలదాల్చుకున్నాడు, జ్ఞానానికి గుర్తుగా తన తల మీద పెట్టుకున్నాడు అన్నమాట. అందుకోసమని ఆ పరమేశ్వరుడు అటువంటి జ్ఞానంతో కామాన్ని జయించగలిగాడు. మన్మధుడిని కూడా మసి చేసి పడేశాడు అన్నమాట. ఆ యొక్క జ్ఞానంతో మన్మధుడిని మసి చేసి పడేశాడు. అంటే ఏమిటి? ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? మన జ్ఞానం కనుక మనం సంపాదించుకున్నట్లయితే, చక్కటి జ్ఞానాల్ని మనం తెలుసుకున్నట్లయితే మనలోని కోరికలన్నీ కూడా మనం మాటుమయం చేసుకోవచ్చు. ఏది సత్యము, ఏది అసత్యము అనే విషయాల్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఏది బంధనము, ఏది మోక్షప్రదము అనే విషయాల్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక మనం ఈ యొక్క ఈ కోరికలు అనేటటువంటి మన్మధుడిని మనం భస్మీపటలం చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకోసమని గంగ జ్ఞాన సమానమైనది. మొక్కుబడిగా గంగకి వెళ్ళి మనం కనుక అక్కడ మునిగే ఉంటే మనం మోక్షం లభిస్తుంది అని మనం మురిసిపోకూడదు. అయితే మనం ఎప్పుడూ కూడా లౌకిక జ్ఞానంతో పాటు పారమార్థిక జ్ఞానాన్ని కూడా ఆర్జించుకునేందుకు ఈ జన్మలో మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అయితే అటువంటి జ్ఞానం తెలుసుకోవడం వల్ల, అటువంటి జ్ఞానం మనకి రావడం వల్ల ఏమవుతుంది? సపరివారం మధ్య కూడా మనం ఎలా బతకగలము? సర్వసంగ పరిత్యాగిలా మన యొక్క మనుగడని సాగించగలం అన్నమాట. సపరివారం మధ్య కూడా, అందరి మధ్యలో కూడా మనం ఎలా ఉండగలము? సర్వసంగ పరిత్యాగిలా మన యొక్క జీవితాన్ని మనం చక్కగా పండించుకోగలం అన్నమాట. ఆ విధంగా అలాంటి జ్ఞాన జాహ్నవిలో మునకతో జన్మజన్మల పాపం హరించుకుపోతుందన్నమాట. అందుకే సుఖమహర్షి శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా అన్నారు. ఏమన్నారు? ఘన పాప తమః పతంగ కరుణాం పాంగన్ ఘన దుత్తంగ తరంగన్ జనపరనుత బహుళ పుణ్య సంగన్ గంగన్ అని సుఖమహర్షి శ్రీమద్ భాగవతంలో తెలియచేశారు. అంటే ఏంటి? గంగా నది పాపాలనే చీకట్లని సూర్యుడి వలె పారదొలుతుంది, కరుణరసం ప్రసరించే కడగంటి చూపులు కలదని, పెద్దలైన వారు ప్రశంసించే అగమ్య పుణ్యాలకి ఆలవాలమైందని ఆయన ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో సుఖమహర్షి ఈ విధంగా తెలియజేశారన్నమాట. గంగానది అంటే జ్ఞాన సమానమైనది. జ్ఞానం ఎప్పుడైతే మనకి వచ్చిందో మనలో ఉన్న చీకట్లు అన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి కరుణరసం మనకి కరుణరసం ప్రసరింపజేస్తుంది అన్నమాట గంగానది. అది కాకుండా పెద్దలైన వారు, ఎంతో మహర్షులైన వారు, అగ్రగణ్యులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే గంగానది పుణ్యాలకు ఆలవాలమైంది అనేటువంటి విషయాన్ని సుఖమహర్షి శ్రీమద్ భాగవతంలో గంగను గురించి ఈ విధంగా కీర్తించారన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మాధవుడి గురించి తెలుసుకుందాం. అంటే గోవిందుడు. మనం గీత గురించి చెప్పుకున్నాము, గంగ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు గోవిందుడి గురించి చక్కటి కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకుందాము. మాధవుడే ధవుడు, మాధవుడే మన ధవుడు. మాధవుడు అంటే ఎవడు? మన ధవుడు. అయితే ఈ మాధవుడే గీతను బోధించాడు. జ్ఞానగంగ అనేటటువంటి జలాన్ని ఇచ్చి మనల్ని ఈ భవసాగరం నుంచి మోక్ష మార్గం వైపు నడిపించడానికి ఈ మాధవుడు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కావన్నమాట. అటువంటి మాధవుని మనం మర్చిపోతే ఎలాగా? అటువంటి గోవిందుని మనం మర్చిపోతే ఎలాగా? మనకి దిక్కు మాధవుడే, గోవిందుడే. ఆయన మనకి కర్తే కాదు, భర్త కూడా. అంటే ఏమిటి? ఆయనే మనల్ని భరించేవాడు, పోషించేవాడు. అలాంటి మురారి మన కోసం ఎన్నో అవతారాలు దాల్చాడు ఈ భూమి మీద. తాను అవతారం దాల్చడమే కాకుండా తాను ధర్మాన్ని బోధించి ఆదర్శంగా ఉండేందుకు దాన్ని ఆచరించి కూడా చూపాడు. బోధన చేయడమే కాదు, ఆయన ఆచరించి కూడా చూపెట్టాడు. అటువంటి మహాత్ముడు ఆ పరమాత్ముడు త్రేతాయుగంలో శ్రీకృష్ణుడి నుంచి కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వరకు ఏ యుగంలో తీసుకున్నా ఆ భగవంతుడు బాహ్యంగా సాధారణ మానవుడిగానే జీవించాడు.
నువ్వు ఏ యుగం తీసుకోండి, త్రేతాయుగం నుంచి కలియుగం దాకా, శ్రీరాముడి నుంచి శ్రీరామకృష్ణ పరమహంస వరకు, కలియుగంలో శ్రీరామకృష్ణ పరమహంస, త్రేతాయుగంలో శ్రీరాముడు, కలియుగంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీరామకృష్ణుల వరకు మనం ఏ యుగం తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఆ భగవంతుడు బాహ్యంగా సాధారణ మానవుడిగానే జీవించాడు. కానీ ధర్మ సంస్థాపనలో తనదైనటువంటి ముద్రని మట్టుకు మిగిల్చి వెళ్ళిపోయాడు. శరణన వారికి సర్వము తానే నిలిచాడు ఈ భగవంతుడు. ఎవరైతే శరణు వేరాడో వారికి సర్వము తానే ఆయన ఆదుకున్నాడు. ఎందుకు కొరగాని వాడిని కూడా, అటువంటి వ్యక్తుల్ని కూడా ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ యొక్క మాధవుణ్ణి, ఈ యొక్క గోవిందుడి భజించిన వారికి ఎందుకు కొరగాని వాడు కూడా ఆయన నామాన్ని ఒక్కసారి పలికినా కూడా అటువంటి వ్యక్తిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. అందుకే శ్రీకృష్ణ అవతారంలో ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా ఉంది. ఏమిటది? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని కొనియాడారు శ్రీకృష్ణ అవతారంలో ఆ దేవదేవుని స్తుతిస్తూ. అంటే ఏమిటి? ఇక్కడ మహర్షులందరూ ఈ విధంగా కొనియాడారు ఆ శ్రీకృష్ణ భగవాన్ని. ఆ భగవానుడు తలుచుకుంటే వాడు ఏమంటున్నారు మహర్షులందరూ? ఆ యొక్క మురారిని, ఆ యొక్క మాధవుణ్ణి, ఆ యొక్క గోవిందుణ్ణి తలుచుకుంటే మూగవాణ్ణి కూడా మధురంగా మాట్లాడించగల శక్తి వస్తుందిట. ఆయన చేయగలరు. భగవంతుడిని ఒక్కసారి స్మరించినట్లయితే ఆ యొక్క మురారిని, ఆ యొక్క గోవిందుణ్ణి, ఆ యొక్క మాధవుని ఒక్కసారి స్మరించినా కూడా మూగవాడికి కూడా మధురంగా మాట్లాడే శక్తి లభిస్తుంది. కాళ్ళు లేనివాడు కొండనైనా ఎక్కించగలడు ఆ భగవంతుడు. అటువంటి వాడిని కూడా కొండలైనా ఎక్కిస్తాడు. నిత్య జీవితంలో శ్రీరామచంద్రుల త్యాగ జీవనం, శ్రీకృష్ణ పరమాత్ముల నిస్సంగత్వం, గమనం ఇవన్నీ అలవర్చుకొని భగవద్గీతను అభ్యసించడమే కాకుండా ఆచరించగలిగి జ్ఞాన జహనవిలో మునకలు వేస్తే మనం సునాయాసంగా యమలోకపు యాతల నుండి బయటపడగలం అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్య జీవితంలో ఎలా ఉండాలట? శ్రీరామచంద్రుల త్యాగజీవనం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉండేవాడు? అందరిలో ఉంటూనే నిస్సంగత్వంగా ఉండేవాడు. అది కాకుండా భగవద్గీతను అభ్యసించడమే కాదు, మనం అది ఆచరించగలిగితే జ్ఞాన జహనవిలో అంటే ఏమిటి? వీలునంత మన జ్ఞానాన్ని మనం చక్కగా జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. జ్ఞాన జాహ్నవిలో మనం మునకలు వేస్తే, అంటే జ్ఞానాన్ని పొందుతూ ఉంటే లౌకిక పారమార్థిక జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటే కనుక మనం సునాయాసంగా మనం యమలోకపు యాతల నుంచి బయటపడగలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది అని ఈ విధంగా చక్కటి విషయాల్ని కూడా గీతా గంగా గోవిందుడు అనేటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యతని తెలియచేస్తూ స్వామి జ్ఞానదానంద తన వ్యాసంలో చక్కటి విషయాలు పొందుపరిచారు. ఆ విషయాలను కూడా నేను మీ ముందర మరి యొక్క మారు పొందుపరుచుకున్నాను. నిజంగా ఈ యొక్క అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు నేను మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. మీరు ఈ యొక్క కాంతి కిరణాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఈ యొక్క ఛానల్ని చక్కటి విషయాలు చెప్పుకుంటూ మనం ముందరికి తీసుకెళ్దాము అని కోరుకుంటూ ఇప్పుడు మనము శాంతి మంత్రంతో ఈ యొక్క భాగానికి ముగింపు పలుకుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.